Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. AP PG Set 2024 ఎగ్జామ్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నేనైతే ఒకసారి ఈ వీడియోలో టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ ఎవరికి ఏ సీట్స్ ఉంటాయి లైక్ అసలు సీట్స్ టైప్ ఏంది, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టెడ్, ఈ సీట్స్కి డిఫరెన్స్ ఏంది అండ్ ఎవరికి స్కాలర్షిప్ అనేది వస్తుంది అండ్ ఎవరికి ఏ సీట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎలా చూసుకోవాలనేది ఒక వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ర్యాంక్కి ఏ సీట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో రావడానికి ఏ సీట్ పెడితే ఎలా వస్తుంది, పాసిబిలిటీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను క్లియర్గా. ఏపీ పీజీ సెట్ అని ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ పీజీ సెట్ 2024 అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అని ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్లో మనకి సీదా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తాను. అది ఎలా చూసుకోవాలనేది కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సు చెప్తా అండి. ఎంఏ ఇంగ్లీష్ అనేది ఇక్కడ 3 ఉంది సేమ్, అంటే నేమ్ ఆఫ్ ద కోర్స్ అనేది ఎంఏ ఇంగ్లీష్ ఉంది, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అనేది ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ అనేది ఉంది, డిస్ట్రిక్ట్ నేమ్ కామన్, కాలేజ్ కోడ్ అనేది ఏయుసిఏ, ఏయుసిఏఎస్ఎఫ్, ఏయుసిఏఎస్ఎస్, టైప్ ఆఫ్ కాలేజ్ కో ఎడ్యుకేషన్, కోఎడ్ అంటే కో ఎడ్యుకేషన్, రీజియన్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఇంటేక్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి అసలుకి ఎందుకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సీట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అవి ఏ బేస్ మీద క్లిక్ అంటే ఇచ్చిర్రు అనేది మీకు చెప్తా అన్నట్టు. ఇక్కడ జనరల్గా కౌన్సిలింగ్ ద్వారా జరిగే సీట్స్ అన్నిటినీ కన్వీనర్ కోటా అని అంటారు అన్నట్టు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మీకు తర్వాత ఉపయోగపడుతుంది. నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా జరిగేవి మాత్రమే కన్వీనర్ కోటా అంటారు. అలా కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక ప్రైవేట్ కాలేజీలో మీకు అంటే ఎక్కడ సీట్ రాలేదు, మీకు కౌన్సిలింగ్ మొత్తంలో ఎక్కడ సీట్ రాలేదు, మీరు ఏపీ పీజీ సెట్ క్వాలిఫై అయినారు, సీట్ రాకున్నా కానీ మీరు పీజీ చేద్దాం అనుకుంటే ఏం చేస్తారు, అది అప్పుడు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి మాట్లాడుకొని అక్కడ జాయిన్ అయిపోతారు అన్నట్టు. అంటే అది కన్వీనర్ కోటా కిందికి రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు డిఫరెన్సెస్ చెప్తాను. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏయుసిఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ అంటే ఇక్కడ ఈ వర్డ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది వర్డ్, ఏయుసిఏఎస్ఎస్, ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్ అనేది అర్థం. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మన ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ కోర్సును తీసుకుంటే ఏం చెప్తున్నాడు అంటే జనరల్గా రెగ్యులర్ సీట్స్ అంటాం. ఏయుసిఏ అంటే ఏం లేకపోతే రెగ్యులర్ అన్నట్టు, అంటే 30 ఏంటంటే ఇంటేక్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 3 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూపర్ న్యూమరరీ కోటా కింద 10% సీట్లో అంటే ఇంటేక్ సీట్లలో 10% అంటే 30లో 10% ఎంత 3 అంటే 3 ఎక్స్ట్రా సీట్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే టోటల్ 33 అయిపోయినాయి. అదే ఒకవేళ ఇదే సేమ్ యూనివర్సిటీలో సేమ్ ఆంధ్ర యూనివర్సిటీలోనే సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సీట్స్ అన్నట్టు, అంటే ఇదే అంటే కోర్స్ అనేది అందరికి ఇంగ్లీషే ఉంటుంది, కాకపోతే దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులరు అండ్ సెల్ఫ్ సపోర్టెడ్ అని 3 ఉంటాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కింద ఎన్ని ఇచ్చారు, 25 ఇచ్చారు మనకి. ఈ 25లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 10% అంటే 10కి 1 అన్నట్టు, 20% అంటే 20కి 2 అయిపోతాయి, 25 అంటే ఆల్మోస్ట్ 20 అబోవ్ ఉన్నాయి కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 30 కాబట్టి 3 ఇచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ గురించి మాట్లాడతాం. సెల్ఫ్ సపోర్టెడ్ అన్నాడు. సెల్ఫ్ సపోర్టెడ్ ఎన్ని అంటుండు, 25 సీట్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒకటి 3 ఇచ్చారు, 25 + 3 28. ఇవి టోటల్ సీట్స్ ఇన్ ద ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్కి సంబంధించిన సీట్స్. ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఎవరికి ఎన్ని సీట్స్ కేటాయించారు, ఆ సీట్స్ యొక్క డిఫరెన్స్ ఏందనేది చూపిస్తాను మీకు. అదర్వైజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే దీంతో బాటే మీరు ఇంకో కోర్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ చూసినారు కదా, ఇక్కడ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీ కోర్స్ గురించి చూద్దామని అనుకుంటున్నా. సేమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది కదా, దీంట్లో కెమిస్ట్రీ కోర్సు చూద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో కెమిస్ట్రీకి వెళ్ళిపోండి, ఎక్కడుంది చూడండి, రైట్. ఇందులో కూడా ఫస్ట్ ఎంఎస్సి ఎనలాటికల్ కెమిస్ట్రీ అన్నాడు కదా, ఇలా కూడా సిఈఎస్ అంటే ఈ ఎనలాటికల్ అనేది
ఏయుసి ఇది కాలేజ్ కోడ్ అన్నట్టు, ఇది రెగ్యులర్ అన్నట్టు, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అన్నట్టు, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఇది కాలేజ్ కోడ్. ఇవి రెగ్యులర్ సీట్స్. ఇవి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12లో ఈడబ్ల్యూఎస్ ఎంత? 1 అంటే 10% అంటే ఒక ఎక్స్ట్రా అయిపోయింది, 13 అయిపోయినాయి. నెక్స్ట్ అదే ఎనలిటికల్ కెమిస్ట్రీకి ఏయులో సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 9లో ఆల్మోస్ట్ ఒకటి 10% అంటే 1 కాబట్టి 10 అని చెప్పేసిండు. ఇవి సెల్ఫ్ ఫైనాన్స్. అలానే సెల్ఫ్ సపోర్టెడ్ కూడా ఉన్నాయి అదే ఎనలిటికల్ కెమిస్ట్రీలో. అంటే ఒక ఎనలిటికల్ కెమిస్ట్రీలో ఎన్ని సీట్స్ వచ్చేసినాయి? ఇక్కడ 13, ఇక్కడ ఒక 10, 23, ఇక్కడ ఒక 10, 33 సీట్స్ ఉన్నాయి. అదే ఇనార్గానిక్ తీసుకుందాం. ఇనార్గానిక్లో ఏముంది? రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ సపోర్టెడ్ ఉంది అన్నట్టు. సెల్ఫ్ ఫైనాన్స్ లేదు. మళ్ళీ ఇనార్గానిక్లో సెల్ఫ్ ఫైనాన్స్ లేకుండా డైరెక్ట్ సెల్ఫ్ సపోర్టెడ్ ఇచ్చేసిండు. అంటే ఇలా కూడా సేమ్ 12లో 1 అయిపోయింది, 13 అయింది, ఎక్స్ట్రా సూపర్ న్యూమరీలో 6 1 అయింది, 7 అయినాయి. ఇన్నే సీట్స్ ఉన్నాయి. అదే ఒకవేళ ఆర్గానిక్ విషయానికి వచ్చి మాట్లాడతా. ఆర్గానిక్లో కూడా రెగ్యులర్ ఉంది, ఏం లేదంటే రెగ్యులర్ అని చెప్పినా సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టెడ్ ఇట్లా 3 ఉన్నాయి. 3 కూడా ఇలా 12, ఇలా 10 ఉన్నాయి. అన్నిటికీ 1 ఎక్స్ట్రా 10% సీట్స్ సూపర్ న్యూమరీ కింద వచ్చినాయి. ఇలా చూసుకోవాలి. అది ఏ యూనివర్సిటీ అయినా ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా మీరు చూసుకోండి ఒకసారి. ఇలా సీట్స్ అయితే ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ సీట్స్లో అసలు ఎవరికి ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు సీట్స్కి డిఫరెన్స్ ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. నేను ఒకసారి మీకు క్లియర్గా అయితే చెప్తాను ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్మిషన్స్ రూల్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏపీ పీజీ సెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఏపీ పీజీ సెట్ అన్నాడు కదా. ఇందులో మన కేటగిరీ 1 కేటగిరీ అంటే జస్ట్ అవి కేటగిరీస్ వేరు. ఇప్పుడు చూడండి, ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. టెస్ట్ తర్వాత మనకి సీట్స్ అయితే కేటాయిస్తారు అనుకుంటే ఈ సీట్స్ మీకు ర్యాంక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా? స్టేట్ వైడ్ ర్యాంక్ ఇస్తారు, దాంతోపాటు రీజియన్ వైజ్ కామన్ మెరిట్ లిస్ట్ తీస్తారు, నెక్స్ట్ మైనారిటీ కామన్ మెరిట్ లిస్ట్ తీస్తాడు, కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్ తీస్తాడు, సపరేట్ చేస్తారు అన్నట్టు ఏ కమ్యూనిటీలో ఎవరు వచ్చారు అని చెప్పేసి. నెక్స్ట్ కమ్యూనిటీ వైజ్ అంటే ఇప్పుడు క్యాస్ట్ వైజ్ ర్యాంక్ లాగా తీసి పక్క పెడతాడు, మెరిట్ వైజ్ తీస్తాడు. ఇట్లా ఇది ఈ ర్యాంక్ గురించి పక్కకు పెడితే ఇప్పుడు అడ్మిషన్కి వద్దాం. అడ్మిషన్లో ఏమంటుండో డైరెక్ట్ ఇదంతా కాకుండా పైకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఇక్కడ ఒకసారి చదువుతా వినండి. ఈ పాయింట్ని ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ అంటే ఎవరైతే పీజీ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి వాళ్ళకైతే ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవరైతే జగనన్న విద్యా దీవెన ఆర్టీఎఫ్ అంటే మన ట్యూషన్ ఫండ్ అన్నట్టు, అండ్ ఆల్సో అండర్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఏమంటుందంటే ఎవరైతే జగనన్న విద్యా దీవెన ఇప్పుడు జగనన్న అనే పేరు తీసేసి నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి చంద్రన్న కానుకను ఏదో ఒకటి పెడతారు. ఇది వదిలేసేయండి. ఇక్కడ జగనన్న దీవెన ఆర్టీఎఫ్ అంటే ట్యూషన్ ఫండ్ కానీ అంటే ఎవరికైతే జగనన్న దీవెన అడ్మిటెడ్ ఇంటూ సీట్స్ అండర్ రెగ్యులర్, ఎవరైతే రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కానీ దాంట్లో మీకు సీట్ అలాట్ అయ్యిందో కౌన్సిలింగ్ అప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ట్యూషన్ ఫీజ్. సింపుల్గా చెప్తున్నానట్టు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయి ఉండాలి అండ్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద అలాట్ అయితే మీకు మాత్రం ఎగ్జెంప్షన్ ఫీజు అనేది ఎగ్జెంప్షన్. అలా కాకుండా ఒకవేళ ఎవరైతే సెల్ఫ్ సపోర్టెడ్ కింద జాయిన్ అవుతారో వాళ్ళైతే మాత్రం ఫస్ట్ ఫీజు అయితే కట్టాలి. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఈ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఉంది కదా, ఈ అడ్మిషన్కి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇదంతా మీకు అనవసరం. డైరెక్ట్ ఎలిజిబిలిటీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకటేమో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ, ఇది ఫస్ట్ కేటగిరీ అన్నట్టు. 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఒక కేటగిరీ ఏం చెప్తున్నా, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అని చెప్తున్నా. ఇంకో కేటగిరీ ఏంది, సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ ఆర్ స్పెషల్ కేటగిరీ, ఇది సెకండ్ కేటగిరీ. ఇలా ఆల్రెడీ మీకు చెప్పిన ఎవరైతే ఎలిజిబుల్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినారో సీట్ వచ్చింది వాళ్ళు జగన్ అన్నది ఆ కానుక ఉంది కదా ఆర్టీఎఫ్ అనేది ఫస్ట్ కేటగిరీకి మాత్రం ఎగ్జెంప్షన్, అంటే ఫీజు మాత్రం వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు సెకండ్ దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏమంటుండు,
దేర్ షెల్ బి ఏ సీట్స్ పీజీ ప్రోగ్రామ్ కింద ఎవరైతే వీళ్ళు అలాట్ అయ్యారో ఏవవి ఇక్కడ ఇచ్చిండు. సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఎస్ఎస్, పేమెంట్ అంటే పిఏ, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అంటే ఎస్సీ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ ఇన్ ద యూనివర్సిటీ ఓవర్ అండ్ అబోవ్ ఎగ్జిస్టింగ్ ఇంటేక్. ఇప్పుడు ఏం చేయాలంటే the candidates who are admitted under self-finance course, payment or special category are not eligible for government schemes. అంటే ఎవరైతే ఈ స్కీమ్స్ కింద మీరు అంటే మీకు ఈ స్కీమ్స్కి అంటే మీకు ఇందులో కాక సెల్ఫ్ సపోర్టెడ్లో పెట్టుకుందాం సీట్స్ అని అనుకున్నారో ఇప్పుడు వీళ్ళకైతే ఇక్కడ ఈ స్కాలర్షిప్ అనేది రాదు. వాళ్ళు మొత్తం ఫీజు అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే కట్టాలని ఇక్కడ ఇచ్చిండు. ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ఫ్ category seats and decided by the concerned university. The fee structure of the regular category seats higher అంటే ఇక్కడ ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తుండే అన్నట్టు. వీళ్ళు మాత్రం ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ కాదు, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఇలాక ఎంఏ ఇంగ్లీష్ గురించి చూపించిన దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 3 టైప్స్ ఉన్నాయి, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్టింగ్. ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిందో వాళ్ళైతే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, ఒకవేళ 200 ర్యాంక్ వచ్చింది, మీకు ఏయూలోనే చేయాలని ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి, నాకు ఫీజు నేనే కట్టుకుంటా, పర్లేదు నా ఫీజు నేనే కట్టుకుంటా అంటే మాత్రం అప్పుడు మీరు సెల్ఫ్ సపోర్టింగ్కి వెళ్ళేసి పెట్టుకుంటే మీకు సీట్ అయితే వస్తుంది. సీట్ వచ్చింది అని అంటే మాత్రం మీరు మాత్రం ఫీజు అయితే కట్టాల్సిందే. లేదు నాకు స్కాలర్షిప్ కావాలి, నాకు ఏలో రాకున్నా పర్లేదు వేరే దగ్గర వస్తుంది అని అంటే వేరే యూనివర్సిటీస్ ట్రై చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక్కటి మీరు గమనించాలి. నెక్స్ట్ ఈ అడ్మిషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే టోటల్గా ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కాలేజెస్లో ఇక్కడ ఇచ్చిండు కదా, గవర్నమెంట్ కాలేజీలో అయితే ఏవేవి సీట్స్ ఉన్నాయో ఇంటేక్ అవన్నీ ఫిల్అప్ చేస్తారు. అలా కాకుండా ప్రైవేట్ కాలేజెస్లు ఉన్నాయి కదా, ప్రైవేట్ కాలేజీల సీట్స్ ఎట్లా ఫిల్అప్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సులో 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లను ఏం చేయాలంటే 70 సీట్లని అంటే ఇందులో కేటగిరీ ఏ బి అని అంటే ఇట్లా డిఫరెన్స్గా చెప్పిండు. ఇందులో ఒక 70 సీట్లను మాత్రం గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వెబ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ చేస్తారు ప్రైవేట్ కాలేజీలో. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అనుకుందాం, దేనికి మన స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీరు తర్వాత క్లెయిమ్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ దాని ప్రకారం మీకు వేస్తుంది, మీరు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకా మిగిలిన 30% సీట్స్ ఉంటాయి కదా, అంటే ఒక 100 సీట్స్ ఉంటే వీళ్ళు 70% సీట్స్ అనేవి అంటే 70 సీట్లను దాదాపుగా వీళ్ళు కౌన్సిలింగ్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. మిగిలిన 30 సీట్లను వీళ్ళు పేమెంట్ సీట్స్ అంటాం, వాటిని మేనేజ్మెంట్ కోటాలో వీళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి నచ్చిన రేట్లు పెట్టేసి అమ్ముకుంటారు. ఇది ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్కి మాత్రమే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ ఏ సీట్స్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన. 70% సీట్స్ని డైరెక్ట్ కన్వీనర్ కోటాలో పెట్టేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెబ్ కౌన్సిలింగ్ జరిగేదాన్ని కన్వీనర్ కోటా అంటాం. మీరు ఈ కన్వీనర్ కోటాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ర్యాంక్ వచ్చింది అనుకుందాం, లెట్స్ సే ఒక 500-500 ర్యాంక్ వచ్చింది. మీరు 500 ర్యాంక్ వచ్చినా కానీ ఇప్పుడు ఏమనుకుంటారు, మీరు 500 ర్యాంక్ వచ్చింది, మీరు ప్రైవేట్ కాలేజీలో సీట్ పెట్టుకుందామని పెట్టుకున్నారు కానీ ప్రైవేట్ కాలేజీలో సీట్ రాలేదు. సీట్ రాకపోతే ఏం చేస్తారు, మీరు సెకండ్ ఫేజ్ పెట్టుకుంటారు, అయినా రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా నాకు సీట్ రాలేదు, ఫైనల్గా కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారు. మీరు ఏం చేస్తారు, మీకు 500 ర్యాంక్ వచ్చింది అయినా కానీ మీకు సీట్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 30% సీట్స్ అంటే ఆల్రెడీ యూనివర్సిటీ మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అంటే వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్ మాట్లాడుకుంటారు. పేమెంట్ సీట్ మాట్లాడుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. కేటగిరీ ఏది కేటగిరీ బీది అయితే మీకు అర్థమైంది. ఒకవేళ కాక కేటగిరీ బి సీట్స్ మిగిలిపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ కోటాలు కూడా మిగిలిపోతే ఏం చేస్తారు, ఎవరైతే ఏపీ పీజీ సెట్ రాయలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ క్వాలిఫై కాకపోయినా కానీ ఆ మిగిలిపోయిన సీట్లను అయితే డైరెక్ట్ మనం వెళ్ళి తీసుకోవచ్చు అన్నట్టు. 50% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మన డిగ్రీలో వచ్చిన 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, దాంతో మనం సీటు కూడా పొందవచ్చు అన్నట్టు ఈ కేటగిరీ బి సీట్స్ తోటి. ఇది ఒకటి అన్నట్టు. నెక్స్ట్ ఫర్ ఆల్ కేటగిరీ సీట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ యాజ్ మెన్షన్ అని చెప్పేసి ఇదంతా ఇచ్చారు. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా. జనరల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్కి మాత్రం స్కాలర్షిప్ వస్తుంది కదా, అవి కన్వీనర్ కోటాల కానీ నెక్స్ట్ కన్వీనర్ కోటా అంటాం. ఈవెన్ సెల్ఫ్ సపోర్టెడ్ దాంట్లలో కూడా కన్వీనర్ కోటా త్రూ వెళ్ళినా కానీ మీకు స్కాలర్షిప్ అయితే రాదు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మీకు రిజర్వేషన్ గురించి చెప్తాను. రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక కోర్సులో 100 సీట్లలో ఏం చేస్తారు, 85% సీట్స్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 100 సీట్లు ఉంటే మన దగ్గర ఒక 50 సీట్లని ఫస్ట్ అన్రిజర్వ్డ్గా పెట్టేస్తాడు అన్నట్టు. మిగిలిన ఒక 50 సీట్లను ఏం చేస్తాడు, అన్రిజర్వ్డ్గా కాకుండా రిజర్వేషన్ కేటగిరీ ఇస్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తా. ఇక్కడ ఏం చెప్తుండు, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా ఒక 100 సీట్లు ఉన్నాయి మన దగ్గర. 100 సీట్లలో ఏం చేస్తాడు, 100 సీట్లలో 85% లోకల్ వాళ్ళ కోసం పెడతాడు. 85% లోకల్ వాళ్ళకంటే ఏపీలో చదువుకున్న వాళ్ళకి, ఏపీలో పుట్టి పెరిగి చదువుకున్న వాళ్ళకి బోనఫైడ్ ప్రకారం మీకు లోకల్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే మీకు 85% సీట్స్ ఆల్మోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ద మీకు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇస్తాడు అన్నట్టు. అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు 100లో 85 అయిపోయినాయి. ఇక మిగిలిన 15 సీట్స్ని ఏం చేస్తాడంటే ఈ 15 సీట్లు అనేవి ఓపెన్ పెడతాడు. ఓపెన్ ఏంది అంటే 15 సీట్స్ అన్రిజర్వ్డ్ అన్నట్టు. అన్రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఎవరైనా ఉండొచ్చు, అలా ఏపీ వాళ్ళు ఉండొచ్చు, లేదంటే బయట ఉన్న తెలంగాణ వాళ్ళు అయి ఉండొచ్చు, కర్ణాటక వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ మిగతా స్టేట్స్ వాళ్ళు ఓపెన్గా 50% సీట్స్కి కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిగిలిన 15%లో ఏపీ వాళ్ళు మెరిట్ వచ్చారు అనుకోండి, ఏపీ వాళ్ళకి సీట్స్ వస్తాయి అంతే. అంటే అది మెరిట్ బేస్డ్ అన్నట్టు. 85% ఏమో లోకల్ వాళ్ళకి పెట్టేస్తారు, మిగిలిన 15% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఏపీ వాళ్ళకి పెడతారు అన్నట్టు. అంటే 15% రిజర్వ్డ్ ఫర్ ద అన్రిజర్వ్డ్ అన్నట్టు. అన్రిజర్వ్డ్ అంటే అన్రిజర్వ్డ్ యాజ్ స్పెసిఫై ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పిండు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ వైడ్ యూనివర్సిటీస్ ద స్టేట్ కోర్ట్స్ అప్లై యాజ్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి ఇచ్చేసిండు. అంటే ఇక్కడ ఒకటి మీరు ఏం గమనించాలంటే 85% సీట్స్, ఇది ఒక్కసారి మనకు క్లియర్గా చదువుతాం. అడ్మిషన్ టు 85% సీట్స్ ఇన్ ఈచ్ కోర్స్ విల్ బి రిజర్వ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ అన్నాడు. రిమైనింగ్ 15% సీట్స్ షెల్ బి అన్రిజర్వ్డ్ స్పెసిఫైడ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్. ఇది ఒకటి యాక్ట్ ఉందండి. ఈ 15% సీట్స్ మాత్రం వీళ్ళ కోసం ఇచ్చిర్రు. నేను 15% సీట్స్ అదర్ దాన్ ఏపీ అని చెప్పిన కదా, ఇది రాంగ్. ఈ 15% సీట్స్ అయితే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిర్రు. మిగిలిన 10% సూపర్ న్యూమరరీ కోటా అని చెప్పిన కంటే ఎక్స్ట్రా 10% సీట్స్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే అదర్ దాన్ ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కానీ యూనియన్ టెరిటరీస్ కానీ వాళ్ళకైతే ఈ 10% ఎక్స్ట్రా సీట్స్ అయితే పెట్టారంటే ఈ 85% ప్లస్ 10% 100% కాకుండా ఇంటేక్ సీట్స్ కాకుండా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా ఒక 100 సీట్లు ఉంటే 100 సీట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లలో 85% లోకల్ వాళ్ళకని చెప్పిండు. 15% ఇక్కడ ఏం చెప్తుండు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అమెండెడ్. ఇది ఒకటి మనకి ఇక్కడ కింద మీకు ఇచ్చిర్రు, అది ఒక్కసారి చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ రైట్ లోకల్ క్యాండిడేట్ అంటే ఇది మీనింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అలా కాకుండా మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఉంది కదా, అది ఎనెక్సరీ పార్ట్ 1 అని ఉంటుంది ఇక్కడ. అది ఒకసారి మీరైతే చూడండి. నేను ఇప్పుడు మీకు అది పర్టికులర్గా అయితే చూపించడానికి అయితే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాల్సింది వస్తుంది. బట్ ఇక మీకైతే ఒకటి అర్థమైంది కదా, 100 దాంట్లో 85% సీట్స్ అవి, 15% సీట్స్ ఇవి. ఇప్పుడు సూపర్ న్యూమరరీ కోటా కింద అయితే మనకి 10% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ద ఈడబ్ల్యూఎస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. 10% అంటే ఈ 100 సీట్లు కాకుండా ఒక ఎక్స్ట్రా 10% సీట్స్. ఇలాగ మీకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 30 సీట్స్ ఉంటే 10% సీట్స్ ఎంత, ఎక్స్ట్రా 3. 30లో 3 ఎంత, 33 అన్నట్టు. ఆ 30లో ఒక ఎక్స్ట్రా 3, 10% 33 అయిపోయింది. 33 సీట్స్ ఇంటేక్ అన్నట్టు. అంటే సూపర్ న్యూమరరీ కోటా కింద అయితే ఇవ్వడం జరిగింది. అనదర్ 10% సీట్స్ ఆన్ శాంక్షన్డ్ ఇంటేక్ ఇన్ ఈచ్ కోర్స్ ఎక్స్క్లూజివ్లీ బై స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ బిలాంగింగ్స్ టు అదర్ స్టేట్స్ వాళ్ళకి కానీ యూనియన్ టెరిటరీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇలాగ చెప్పిన కదా ఆల్రెడీ 50% సీట్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఓపెన్ మెరిట్. ఇప్పుడు ఏపీలో అందరు రాసినారు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్రిజర్వ్డ్ అందరు ఎగ్జామ్ రాసిర్రు. దాంట్లో 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లలో ఫస్ట్ 50 ఏం చేస్తారంటే ఒక కోర్స్ ఉంది, ఒక కోర్సులో ఏం చేస్తారు, ఫస్ట్ 50 సీట్లు మొత్తం మెరిట్ తోటి ఫిల్ చేస్తాడు. తర్వాత మిగిలిన 50 సీట్లు ఉంటాయి కదా, దాన్ని ఏ బేస్ మీద ఫిల్ చేస్తారో మీకు చూపిస్తాను. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేసి 15%. అంటే
ఉన్న మిగిలిన 50 మెరిట్ తోటి ఫిల్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. 1000 ర్యాంకు 1 నుంచి 1000 ర్యాంకులు ఇచ్చారు. అలా ఫస్ట్ టాప్ 50 మందికి డైరెక్ట్ ఫస్ట్ టాప్ 50 మందికి అన్రిజర్వ్డ్లో సీట్స్ వస్తాయి. మిగిలిన 50 మంది ఉన్నారు కదా, ఆ 50 మందికి ఎట్లా మిగిలిన 50 మంది సీట్లలో అంటే 1000 ర్యాంక్ వరకు ఈ 50 మందిని ఎలా తీస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 15% సీట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ ఈచ్ కోర్స్ విల్ బి ఎస్సీ. అంటే అలా 15 సీట్లు ఎస్సీ వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి? 6% సీట్స్ ఉంటాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏముంటాయి? 29%. మళ్ళీ దాంట్లో బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%. ఇవన్నీ కలిపితే 29 వస్తుంది. ఈ 29కి 6 కలిపితే ఎంత? 35 వస్తుంది. ఈ 35కి 15 కలిపితే ఎంత వస్తుంది? 50 వస్తుంది. అంటే 50 సీట్లేమో వాళ్ళకు ఉంటాయి, 50 సీట్లేమో రిజర్వేషన్కి ఉంటాయి అన్నట్టు. ఇట్లా డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక 30 సీట్స్ గురించి ఎగ్జాంపుల్ మాట్లాడాం కదా. 30 సీట్లలో ఏం చెప్తాడు? 30లలో ఫస్ట్ 15 ఏమో ఓపెన్గా నింపేస్తాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ఫస్ట్ రెగ్యులర్ కోటా తీసుకుంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో ఫస్ట్ ఒక టాప్ 15 మందికి అన్రిజర్వ్డ్ ఇచ్చేస్తాడు. తర్వాత మిగిలిన 15 మందిలలో వెతుకుతాడు అన్నట్టు. ఎట్లా వెతుకుతాడు? ఎస్సీ వాళ్ళకి 15లో 15% అంటే ఎంత? 3 సీట్లు అన్నట్టు. ఆ 3 సీట్లు ఎస్సీ వాళ్ళకి ఇస్తాడు అన్నట్టు. అంటే మొత్తం టోటల్గా ఈ 30 సీట్లలో ఒక 3 సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లా ఉంటుంది అన్నట్టు. మీరు అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 15 సీట్లు ఉన్నాయి కదా, 30 ఓవరాల్గా మాట్లాడుకుంటే 100 గురించి మాట్లాడుకుంటే 15 అంటే అన్రిజర్వ్డ్ 50 వెళ్ళిపోయినాయి, 50%. మిగిలిన 15లో 15 225 అంటే 2.25 సీట్లు. అంటే 2 కానీ 3 కానీ సీట్లు మాత్రం ఎస్సీ వాళ్ళకి ఇస్తాడు. ఒకవేళ అందులో 6% సీట్స్ 6% అంటే ఎంత? 15లో 16 90 అంటే 1 సీట్ అనేది ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ 15 × 3 15 3 45. ఇంకా మిగిలిన సీటు కదా 15లో 30% ఎంతో చూడండి. 15 3 45 అంటే ఆల్మోస్ట్ ఒక 5 సీట్స్ అనేవి ఎవరికి వెళ్ళిపోతాయి? 5 సీట్స్ అనేవి బీసీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మిగిలిన 15% అంటే ఒక 3 సీట్లు మాత్రం ఎవరికి వెళ్ళిపోతాయి? 15% అంటే వీళ్ళకి వెళ్ళిపోతాయి, ఎస్సీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. 6% సీట్స్ మనకి ఎస్టీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నట్టు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇట్లా డిఫరెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఏముంటుందంటే ఎన్సీసీ రిజర్వేషన్ అనేది మ్యాక్సిమం 4.5% సీట్స్ ఉంటాయి అన్నట్టు. 4.5% ఈ కోటా ఇస్తారు వీళ్ళకి, రిజర్వేషన్ కోటా అనేది. అంటే దీంట్లో మళ్ళీ ఎన్సీసీ వాళ్ళకి 1%, నెక్స్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి 0.5%, రిజర్వేషన్ ఎక్స్ట్రా కరికులర్ 1%. ఇదంతా మీకు క్లియర్గా. ఇంకోటి ఇక్కడ పీడబ్ల్యూడీ కోటా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూడీ కూడా 3% అని చెప్పేసి టోటల్ ఇంటేక్ సీట్స్లో టోటల్ పీజీ సీట్స్లో చెప్పేసి ఇచ్చిండు. దాంట్లో కూడా మళ్ళీ 1% లాగా ఇచ్చిండు. ఇదంతా కూడా మీకు ఏం చేస్తా అంటే ఒకటి క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్ 30 సీట్లు ఉంటే 33% సీట్స్ అంటే ఎంత? 10%. 33% అంటే 10 సీట్స్ అనేవి అమ్మాయిలకు ఉంటాయి. అంటే ఒకవేళ అమ్మాయిలకు కాక రిజర్వేషన్లో అంటే పైన టాప్ అన్రిజర్వ్లో అమ్మాయిలు కాక లేకపోతే 33% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. 33% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 10 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 33% అంటే 10 సీట్లు అనుకున్నాం కదా అన్రిజర్వ్డ్వి. మొత్తం 30 సీట్లలో 10 సీట్లు అనేవి అమ్మాయిలకు అనుకున్నాం. 10 సీట్ల అమ్మాయిలకి ఎట్లా ఉండాలి? ఓవరాల్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ గురించి మాట్లాడుతాను నేను. అన్రిజర్వ్డ్లో ఏమైంది? 33% సీట్స్ అనుకుందాం. అంటే 15 సీట్లల్లో ఖచ్చితంగా ఒక 5 సీట్లు అయితే అమ్మాయిలకు ఉండాలి. అమ్మాయిలకు ఉండాలన్నప్పుడు ఏం చేస్తాడంటే ఓపెన్ తోటి మెరిట్ పిలుస్తాడు. ఓపెన్లో 15 సీట్లలో ఫస్ట్ 15 ర్యాంకులలో అమ్మాయిలు లేకపోతే ఏం చేస్తాడు? అమ్మాయిలు ఉండేలాగా ఒక 5గురిని ఎక్స్ట్రా తీసుకొచ్చి అలా పెడతాడు అన్నట్టు. అది 33% అంటే. ఒకవేళ ఓపెన్లోనే అమ్మాయిలు వచ్చేసారు అనుకుందాం, ఫస్ట్ 1 to 15 ర్యాంకులని అమ్మాయిలు వచ్చేస్తే 5గురు, తర్వాత సపరేట్ గేమ్ పిలవడు అన్నట్టు. ఎవరైతే ఎప్పుడైతే దాంట్లో రాకపోతే అప్పుడు పిలుస్తాడు అన్నట్టు. ఇదైతే ఒకటి మీరు గమనించండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సీట్స్ ఎలా చూసుకోవాలి, మీ ర్యాంక్కి ఎంత సీట్ వస్తుంది అనేది లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని అయితే మీకు చెప్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.